వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజున అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయలు పార్టీ నుంచి వెళ్ళిపోకుండా జగన్ ఆయన హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. అట్ ద సేమ్ టైం నర్సరావుపేటలో ఈరోజు శ్రీకృష్ణదేవరాయలను పక్కన పెట్టినట్లయితే అక్కడ ఒక సాలిడ్ అభ్యర్థి కూడా జగన్మోహన్ రెడ్డికి దొరికే పరిస్థితి లేదు. అందుకే ఎలాగైనా సరే తన మీద తిరుగుబాటు జెండా ఎగరేయడానికి సిద్ధపడుతూ ఉన్న శ్రీకృష్ణదేవరాయల్ని బుజ్జగించి మరీ పార్టీలో హోల్డ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం పర్టికులర్లీ చూసినట్లయితే కూడా శ్రీకృష్ణదేవరాయలు లావు రత్తయ్య ఎవరైతే ఉన్నారో విజ్ఞాన సంస్థల అధినేత, సో అలాంటి లావు రత్తయ్య ఆయనకి అటు లక్ష్మీపార్వతి టీడీపీ ఎన్టీఆర్ టీడీపీతో కూడా ఆయన కొన్నాళ్ళు అసోసియేట్ అయి ఉన్నారు. అటు విద్యా సంస్థల అధినేతగా కూడా ఆయనకు సోలో ఇమేజ్ ఉంది. ఆయన వారసుడుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గత ఎన్నికల సమయంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు, అది కూడా వైసీపీలోకి. సో ఆ ఎన్నికల్లో ఆయన నర్సరావుపేట ఎంపీగా గెలవడం జరిగింది వైసీపీ తరపున. ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బట్ నర్సరావుపేట లాంటి ఒక సెల్ఫ్ ఇమేజ్ అయితే ఉంది శ్రీకృష్ణదేవరాయలు అండ్ ఫ్యామిలీకి కూడా. సో అప్పటి నుంచి ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా కూడా శ్రీకృష్ణదేవరాయలు వివాద రహితుడిగా కూడా ఒక పేరైతే తెచ్చుకున్నారు. బట్ ఆ స్థాయిలో ఆయనకి పేరు ఉన్నప్పటికీ కూడా ఎట్ ద సేమ్ టైం విడుదల రజనీ లాంటి వాళ్ళు నర్సరావుపేట పరిధిలో ఉన్న చిలుకలూరుపేటకి ఎమ్మెల్యేగా ఉన్నారు, అండ్ దెన్ ఆ మంత్రి కూడా కావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఆమెకి ప్రోటోకాల్ ఇష్యూస్ మొదలుకొని అనేక ఇష్యూస్లో అటు శ్రీకృష్ణదేవరాయలతో ఒక వివాదాన్ని అయితే ఆమె తెర మీద తీసుకొచ్చింది. ఒక ఆధిపత్య పోరైతే ఈ రెండు వర్గాల మీద నడుస్తూ ఉంది. ఎన్నోసార్లు శ్రీకృష్ణదేవరాయలు ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన పరిష్కరించిన పాపని అయితే పోలేదు. బట్ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, విడుదల రజనీ లాంటి వాళ్ళని వార్న్ చేస్తున్న ఇష్యూ అయితే సైడ్కి అయితే పోలేదనుకోవాలి. ప్రతిసారి కూడా ఆయన వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు ఇలాంటి ఇష్యూలతో. సో ఇక జగన్మోహన్ రెడ్డి పాలన తీరు మీద కూడా ఆయన అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ మధ్యలో లోకేష్తో కూడా ఆయన సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఇక తాజాగా గుంటూరు ఎంపీ టికెట్ అమ్మటి రాయుడికి ఇస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మరుసటి రోజే లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమయంలోనే ఈసారి నర్సరావుపేట టికెట్ బీసీకి ఇవ్వాలన్న ఒక నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన ముందుంచారు. బట్ గుంటూరుకు వెళ్లాలని సూచించినప్పటికీ గుంటూరు పరిధిలో అమరావతి ఉంటుంది. అమరావతి విషయంలో రైతులు చాలా ఆగ్రహంతో ఉన్నారు మన ప్రభుత్వం మీద. సో అక్కడ పోటీ చేసినా తాను గెలిచే పరిస్థితి లేదు, ముందు రైతులకు సమాధానం చెప్పే పరిస్థితి లేదంటూ కూడా తన ఆవేదనని ఆయన జగన్ ముందు ఉంచే ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ససిమేరా అంటూ శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచే పోటీ చేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారన్న ప్రచారం ఉంది. ఇదే సమయంలో చూసినట్లయితే ఆయన బయటకు వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏకంగా తిరుగుబాటు చేస్తూ మాట్లాడారు. తాను పోటీ చేస్తే నర్సరావుపేట నుంచే పోటీ చేస్తా, లేకపోతే అసలు పోటీలోనే ఉండనంటూ కూడా ఒక వార్న్ అయితే చేశారు శ్రీకృష్ణదేవరాయలు. ఇక అదే సమయంలో ఇక్కడ చూసినట్లయితే అమ్మటి రాయుడు కూడా తనకు ముందు రోజు టికెట్ ఇస్తానంటూ తెల్లారి శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు టికెట్ ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి మాట మార్చిన తీరుతో ఈరోజు అమ్మటి రాయుడు కూడా పార్టీ నుంచి ఎగ్జిస్ట్ అయ్యాడు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయ్యారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం టీడీపీలోకి వెళ్ళబోతున్నారని చర్చ ఉంది. టీడీపీ నుంచి కూడా ఆయన నర్సరావుపేట టికెట్ మీద పోటీ చేయబోతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఒకవేళ గుంటూరు నుంచి గల్లా జయదేవ్ పోటీ చేయను, ఆయన చంద్రగిరికి వెళ్తాను అంటే గుంటూరు టికెటే శ్రీకృష్ణదేవరాయలకి ఇచ్చే అవకాశం ఉందనేది గత 10 రోజులుగా నడుస్తున్న చర్చ. ఇప్పటికే అటు లోకేష్తోనూ ఇటు చంద్రబాబుతోనూ శ్రీకృష్ణదేవరాయలు టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఇదే సమయంలో ఈ రోజున నర్సరావుపేటలో జగన్మోహన్ రెడ్డికి ఒక అభ్యర్థి అయితే దొరుకుతున్న సిచ్యువేషన్ అయితే లేదు. ఒక బీసీ అభ్యర్థిని పెట్టి అక్కడ కొత్త ఈక్వేషన్ తెద్దాం అనుకున్నా అక్కడ ఓసీలే ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఎక్కువగానే ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ వేడకుండా ఆయనతో వైసీపీ నేతలను బుజ్జగింపులకు పంపించారు. ఆయనతో వైసీపీ నేతలు, స్థానికంగా ఉన్న నేతలు అయితే రాయబారం చేస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. ఎలాగైనా సరే మరోసారి ఆ టికెట్ను శ్రీకృష్ణదేవరాయలకే ఇస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణదేవరాయల తండ్రి అయిన రావు రత్తయ్య దగ్గరికి రాయబారం కూడా పంపినట్టు మనకు సమాచారం. సో ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్రెడీ పార్టీ నుంచే శ్రీకృష్ణదేవరాయలు ఎగ్జిట్ అవ్వడానికి నిర్ణయించుకున్న ఈ పరిస్థితుల్లో అటు టీడీపీ నేతలు కూడా ఆయన వస్తే ఒక రెడ్ కార్పెట్ పరుస్తామంటూ ఆహ్వానిస్తున్న ఇలాంటి సిచ్యువేషన్లో శ్రీకృష్ణదేవరాయలు ఎంతవరకు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాయబారానికి లొంగే అవకాశం ఉందనేది మనం చూడాలి. ఓవరాల్గా ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసినా ఆయన ఎంతవరకు సిద్ధపడతాడనేది మాత్రం ఈరోజు అటు గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.